నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసము డిసెంబర్ నెల 2024 మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది చూద్దాము. మకర రాశి వారికి గురు యొక్క ఫలితం వలన స్థిరత్వం లేకపోవడము, కలహములు, ధనలాభము, చేయి వృత్తియందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగుతాయి. మంచి ఆలోచనలు క్రియాత్మకంగా సఫలమవుతాయి. శని యొక్క ఫలితం వలన విచారాలు, మనోవ్యాకులత, వృధా కలహములు, ధన నష్టము, ప్రయత్న కార్యములు చెడిపోవడము, పాపకార్యములందు అభిరుచి, స్వజనుల వల్లనే విరోధములు జరిగే అవకాశము. తరువాత రాహు యొక్క ఫలితం వలన అపకీర్తి, మనస్తాపము, సహోదరులతో కష్టాలు, కలహాలు జరుగుతాయి. కేతు యొక్క ఫలితం వలన పశు నష్టము, ధన ధాన్యములందు నష్టము, కార్య విఘ్నములు, తలత్రిప్పుట, రావలసినవి రాకుండా ఆగిపోయే పరిస్థితి జరుగుతుంది. ఆరోగ్య భంగం కూడా కనబడుతోంది. ఈ రాశి వారికి 8వ ఇంట కుజుడు, 11వ ఇంట రవి బుధులు, 12వ ఇంట శుక్రస్థితి వలన శుభకార్యములు, ధనలాభములు, తీపి పదార్థాల సేవనము, శరీర సుఖము, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము, అప్పుల యొక్క బాధలు, ఆనందము, ఉత్సాహము, బంధుమిత్రుల సమాగమనము ఇవి ఈ రాశి వారికి. అయితే ఈ రాశి వారికి మొత్తంగా చూసినట్లయితే లాభదాయకంగాను యోగదాయకంగాను ఉంటుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా నెరవేరుస్తారు. కానీ ఒకంత ఆలస్యమయ్యే సూచన కనబడుతోంది. వృత్తి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలను పొందుతారు. ధన గౌరవాలకు లోటు అనేది ఉండదు. పెండింగ్ సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ మాసంలో పరిష్కారానికి వస్తాయి. నూతన గృహము కట్టుకోవడానికి, శుభకార్యాలు చేయడం కోసం బంధుమిత్రులను కలిసేందుకు మీరు ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది. ఒకంత రుణానికి కూడా వెళ్ళవలసిన అవకాశం కనపడుతోంది. శత్రుబాధలు లేకుండా ఉంటాయి. స్నేహ లాభాలు అంటే కొత్త వారితో స్నేహ లాభాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. తరువాత పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతుంది. గృహానికి సంబంధించినటువంటి వస్తువులను సమకూర్చుకుంటారు. వాహన యోగము, గృహయోగము, భూయోగము కూడా కనపడుతోంది. ఆరోగ్యం పట్ల ఒకంత జాగ్రత్తను తీసుకోవాల్సి వస్తుంది. చోర భయము కనపడుతోంది. కొంత స్థిరాస్తికి నష్టం వాటిల్లే సూచన ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువర్గం వారితో విరోధాలు, ఆకస్మిక కలహాలు, పశువులు అంటే స్థలాన్ని, పశువుల్ని అమ్మవలసి అవకాశం కనబడుతోంది. కానీ అమ్మడం వల్ల లాభాలైతే మాత్రం వస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. కుటుంబంలో సౌఖ్యమైన వాతావరణం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు భార్యాభర్తల మధ్య అవగాహన, అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. ఉద్యోగ అభివృద్ధి, ప్రమోషన్లు వస్తాయి. వివాహానికి సంబంధించినటువంటిది ఎలా ఉంది అంటే గతంలో ప్రయత్నం చేస్తే ఈ మాసంలో కనుక అవి చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. మీకు అనుకూలమైన సంబంధమే వచ్చే అవకాశం కనబడుతోంది. సంతానం కావలసిన వాళ్ళకి సంతానం అయ్యే అవకాశం కనబడుతోంది. చిక్కు సమస్యల నుంచి బయటికి రాగలుగుతారు. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక ఈ మాసంలో మీ వైపు తీర్పు వస్తుంది. జయాన్ని పొందుతారు. అలంకరణ వస్తువులు కొనుక్కుంటారు. కుటుంబంలో సౌఖ్యము, కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ముందుగా విద్యార్థులకు ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటే చాలా మంచి అవకాశము. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం చాలా అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఏ విదేశం వెళ్ళదలుచుకున్నారు, ఏ దేశంలో ఎక్కడ చదవాలనుకుంటున్నారో చక్కని ప్రణాళిక ఏర్పరచుకొని మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధిస్తారు. జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లా, ఇంజనీరింగ్, వైద్య విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా చక్కని మాసము. ఈ మాసాన్ని వృధా చేసుకోకండి. తగిన ప్రణాళిక వేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి ఉద్యోగస్తులకు
ప్రమోషన్లతో కూడుకున్న ట్రాన్స్ఫర్లు అయితే వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్ట్ పని మీద ఉద్యోగంలో చేరిన వారికి ఈ మాసంలో పర్మనెంట్ అయ్యే అవకాశము, తద్వారా మీ జీతం పెరిగే అవకాశం కూడా కనపడుతోంది. మీ ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతోంది. ఆర్థిక పరిస్థితులు కుదుట పడతాయి. అధికారుల వేధింపులు గతంలో కన్నా ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. ప్రైవేటు రంగం వారికి అంటే ప్రైవేటు ఉద్యోగస్తులకు మంచి ప్యాకేజీతో స్థానచలనాలు కలిగే సూచన ఉంది. తదుపరి వ్యవసాయదారులకు పంటలు బాగా పండి మంచి లాభాలు వస్తాయి. మెట్ట పంటల వల్ల మంచి లబ్ధి చేకూరుతుంది. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. తోట పంటలు వేసిన వారికి అంటే తోటలు ఏవైనా ఉన్నవారికి అధిక లాభాలు వస్తాయి. పౌల్ట్రీ రంగానికి కూడా చాలా చక్కని అనుకూలమైన మాసం ఈ మాసం. తదుపరి వ్యాపారస్తులకు ధనలాభం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు ఆర్జించి పెడతాయి. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. బ్రాంచ్లను ఓపెన్ చేసే అవకాశం కనబడుతోంది. జాయింట్ వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. కొత్తగా భాగస్వామి వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా చక్కని అనుకూలమైన మాసము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సరుకులు నిల్వ చేసే వారికి అధిక లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్ చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారు కూడా చాలా చక్కని లాభాలను పొందగలుగుతారు. తదుపరి క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సివి, నటవర్గం వారు, నిర్మాతలు, డైరెక్టర్లకు కూడా మంచి శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. అధిక లాభాలు వస్తాయి. అంటే నిర్మాతలకు మంచి లాభాలు వస్తాయి. నట వర్గం వారికి మంచి మంచి పాత్రలు వాళ్ళని వరిస్తాయి. సన్మానాలు, సత్కారాలు, అవార్డులు కూడా తీసుకుంటారు. మీకు ఒక మంచి గుర్తింపు కూడా వస్తుంది. తదుపరి కాంట్రాక్టుదారులకు మధ్య మధ్య చిన్న చిన్న తగాదాలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యుతాయి. బిల్లులు పూర్తిగా వసూలు అవుతాయి, కానీ తద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త కాంట్రాక్టులు తీసుకుంటారు. లేబర్లతో, ముఖ్యంగా లేబర్లతో అంటే మీ కింది వర్కర్లతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది. తదుపరి రాజకీయ రంగంలో ఉండే వారికి ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉంది. ప్రజల యొక్క సమస్యలను మీరు తీరుస్తారు కాబట్టి మీకు వారిలో మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. ప్రజలతో మీరు చాలా యుక్తిగా వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ధన వ్యయము కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. శత్రువుల యొక్క సహకారం కూడా మీకు ఈ సమయంలో దొరుకుతుంది. అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు, సూచనలు. ముందుగా ఉత్తరాషాఢ వారు ఆదిత్య హృదయం ఆదివారం రోజు చదవండి. ఆదివార నియమాలను తప్పనిసరిగా పాటించండి. మాంసాహారము, మద్యము నిషేధన ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. తరువాత వీరి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 9. అదృష్ట వారాలు బుధ, గురు, శని వారములు. తదుపరి శ్రవణ నక్షత్రం వారు తల్లిని, భార్యని, అక్క చెల్లెళ్లను ఇబ్బంది పెట్టకుండా రోజు చందమామను దర్శిస్తూ ఓం సం చంద్రాయ నమః అనే మంత్రాన్ని పఠించుకోండి. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 4. మీ యొక్క అదృష్ట వారాలు బుధ, గురు, శని వారాలు. తదుపరి నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రం వారు మంగళవార నియమాలు పాటిస్తూ కేజీ కందులను లేదా ఎర్రని కందిపప్పును దానంగా ఇవ్వండి. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 7. అదృష్ట వారాలు సోమ, గురు, శని వారాలు. మొత్తంగా ఈ రాశి వారికి అంటే మీకు ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు. మాకు నక్షత్రం తెలియదండి, పాదాలు తెలియవు, మరి మేము ఏమి పాటించాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి అని అనుకునే వారికి ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని మీరు కూడా పాటించుకోవచ్చు. శని, కేతువులకు జపాలు, దానాలు చేయించుకోండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాలను ఆయా రోజుల్లో అంటే మంగళవారము, శనివారము దర్శించండి. అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని సందర్శించండి. వారి యొక్క స్తోత్రాలను తప్పనిసరిగా చదవండి, లేదా వారి యొక్క మంత్రాలనైనా మీరు తప్పనిసరిగా చదువుకోవాలి. మొత్తంగా ఈ రాశి వారు పఠించవలసిన మంత్రము ఓం శ్రీం శ్రీవత్సలాయ నమః అనే ఈ చిన్ని మంత్రాన్ని
మీరు 108 సార్లు తప్పనిసరిగా చదవాలి. అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఏంటంటే నీలము, ఆకుపచ్చ, నలుపు, పసుపు. మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ, కొత్త పని ప్రారంభించాలని కానీ, ఏది అనుకున్నా ఏ శుభకార్యానికైనా సరే ఈ రంగు వస్త్రాలను కనుక మీరు ధరించి వెళ్ళినట్టయితే విజయాన్ని పొందుతారు, ఆటంకాలను అధిగమిస్తారు. అయితే మీ యొక్క అదృష్ట సంఖ్య 8. ఈ పరిహారాలు, ఈ సూచనలను పాటించుకుంటూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి. నమస్తే.